గవర్నమెంట్ ఏవో ఆఫీసర్ జాబ్స్‌కి అయితే మనకి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మీకు ఎటువంటి ఫేక్ అయితే కాదు. మన గవర్నమెంట్ నుంచి నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు ఫుల్‌గా చూసి మీరు అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ గాని, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది ఇలాంటి జాబ్స్ అని ఫేక్ అని అనుకుంటారు గైస్. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మీరు ఫుల్‌గా వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ గవర్నమెంట్ ఏవో ఆఫీసర్ జాబ్స్ అయితే మనకి స్టార్టింగ్ బేసిక్ పే 1 మంత్ సాలరీ వచ్చేసి మీకైతే 90,000 నుంచి మీకైతే ఇస్తారు ఫ్రెండ్స్. సో నిజంగా మీకు అంత సాలరీ ఇస్తారా 1 మంత్ అయితే అని ఒక డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో చూస్తే మీకంటూ ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో దాకా స్కిప్ చేయకండి. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి గైస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఇండియా అండర్‌టేకింగ్. సో ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళదే, ఎటువంటి ఫేక్ అయితే కాదు. అండ్ వాళ్ళకైతే మనకి హెడ్ ఆఫీస్ అంటే మనకి ఈ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకైతే కలకత్తాలో ఉందని మనకి అడ్రస్‌తో సహా అయితే ఇచ్చారు. సో ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే మీరు గూగుల్ మ్యాప్స్‌లో వెళ్ళాలంటే ఒకసారి మీరు లైవ్‌గా అయితే చెక్ చేసుకోండి గైస్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు క్లారిటీగా చెప్తాను. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అంటే మీకు ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ మనకి ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేస్తున్నారంటే 12థ్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానెల్‌లో వితిన్ నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అంటే మీకు నోటిఫికేషన్స్ ప్రతిదీ వెంటనే అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానెల్‌లో. సో మీరంటూ చేయాల్సింది జస్ట్ మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 3 జూలై వరకైతే ఉంది. ఈ జాబ్స్‌కి అయితే మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో చాలామంది అప్లికేషన్ ఫీజ్ ఎందుకు పే చేయని అడుగుతారు. సో గైస్ మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు. కానీ ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకంటూ ఒక అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, సో మీ ఎగ్జామ్ పేపర్స్, సో దానికంటే మనకు కొంచెం ఒక అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అందరూ పే చేయాలి. అది మీరు ఎప్పటి నుండి ఎప్పుడులో పే చేయాలంటే 12థ్ జూన్ నుంచి మనకి 3 జూలై వరకు. సో ఈ ఈ గ్యాప్‌లో మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఫీజ్ అనేది చేయొచ్చు ఆన్‌లైన్‌లో. సో గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకంటూ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఫేజ్ 1 అని చెప్తున్నారు గైస్. ఈ ఫేజ్ 1 వచ్చేసి మీకైతే అంటే పేపర్ 1 అనుకోండి. పేపర్ 1 వచ్చేసి మీకైతే 20 జూలై అయితే ఉంటుంది గైస్ ఎగ్జామ్ అనేది మనకి. పేపర్ 1 అని చెప్పాం కదా! సో ఇదైతే మనకి పేపర్ 2. ఇది మనకి ఎప్పుడు ఉంటుందంటే 31 ఆగస్ట్ ఉంటుందని చెప్తున్నారు. మంత్‌కి మీకు సాలరీ ఎంత ఉంటుందంటే 50,925 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. సో మీకు థంబ్‌నెయిల్‌లో ఇక్కడ మనకి ఎంత చూపించాను? 90,000 అని చూపించాను. కానీ ఇక్కడ మనకి 50,925 ఇచ్చారు. కానీ ఇంకా మనకి కదా ఇది గవర్నమెంట్‌ది సెంట్రల్ నుంచి కాబట్టి గైస్ మనకి ట్రావెలింగ్, రూము ప్రతీది అలవెన్స్ అన్నీ మీరు యాడ్ చేసుకుంటే మనకిక్కడ అప్రాక్సిమేట్‌లీ 90,000 అని ఇచ్చారు పర్ మంత్ అని ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియా అని చెప్పారంటే మీరు ఆంధ్ర గాని, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. డాక్టర్ ఎంబీబీఎస్‌కి మనకి రోల్ వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ వన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్ ఉందని చెప్తున్నారు. ఇందులో స్పెషలిస్ట్ బ్యాక్‌లాగ్స్ వాళ్ళకైతే మనకి బ్యాక్‌లాగ్ వాళ్ళకైతే డాక్టర్ ఎంబీబీఎస్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. ఆటోమొబైల్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. సో టోటల్‌గా మీరు చూసుకున్నట్టయితే మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. డాక్టర్ ఎంబీబీఎస్‌కి క్వాలిఫికేషన్ అయితే మినిమమ్ మీరైతే ఖచ్చితంగా పీజీ గాని, ఎంఎస్ గాని, ఎండీ గాని, ఎంబీబీఎస్ ఖచ్చితంగా చేసి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే గ్రాడ్యుయేట్. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదా మీరు ఆర్ఎన్ వాళ్ళకి మనకైతే ఇంకో ఆప్షన్ తెచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మనకి చార్టర్డ్ అకౌంట్ చేసి ఉండాలి. లేదా మీరు కాస్ట్ అకౌంట్ చేసిన వాళ్ళు గాని, బీకామ్ గాని, ఎంకామ్ గాని చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక మనకైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే బీఈ గాని, బీటెక్ గాని, ఎంఈ గాని, ఎంటెక్ గాని, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంసీఏ వీళ్ళు ఎవరైనా సరే మినిమమ్ మీకంటే ఒక 60% మార్క్స్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వాళ్ళకైతే బీఈ గాని, బీటెక్ గాని సేమ్ ఎంఈ, ఎంటెక్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు గాని, ఎనీ బ్రాంచ్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. జర్నలిస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకైతే మనకి గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమమ్ మీకు 60% మార్క్స్ రావాలి. మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అందులో మీకు టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, రీజన్ ఎబిలిటీ, క్వాంటిటీ ఎబిలిటీ అయితే ఉంటాయి. మీకు టోటల్‌గా మీకైతే 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ మనకి పేపర్ 2 వచ్చేసి మనకైతే ఇందులో టోటల్‌గా మీకు డ్యూరేషన్ మీకైతే 3 అవర్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్. అదే మీరు డైరెక్ట్‌గా వాళ్ళు ఇచ్చే సెంటర్‌కెళ్ళి మీరైతే రాయాలి.
సో ఇక్కడ మనకి టోటల్‌గా 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి టోటల్‌గా 250 మార్క్స్‌కి అయితే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. ఇందులో మెయిన్‌గా మీకు టాపిక్స్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ టాపిక్స్‌లో మనకైతే 250 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే మనకి ఒక 30 మార్క్స్‌కి 30 మినిట్స్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఇది మనకి ఆన్‌లైన్ మోడ్ అని చెప్తున్నారు గైస్ వాళ్ళు. ఇందులో టాపిక్స్ మీకు ఏమేమి ఉంటాయంటే మనకి మెయిన్‌గా ఇంగ్లీష్‌లో అంటే మీకు ఎస్సేస్ ఉంటాయి కదా! సో, అట్లాంటి ఎస్సేస్ ఏదైనా టాపిక్ ఇచ్చి వాళ్ళు ఎస్సే రాయమని చెప్తారు. సో, అలాంటివి ఉంటాయి మీకు. ఎగ్జామ్‌లో సెంటర్స్ అయితే గైస్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ అనేది మనకి పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పాను కదా! సో, ఆ ఎగ్జామ్స్ అనేది మీరు ఆఫ్‌లైన్‌లో వెళ్ళైతే రాయాలి. అవి మనకి సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు అండ్ విశాఖపట్నం చెప్తున్నారు. ఒంగోలు కూడా. తెలంగాణ చూసుకున్నట్టయితే గైస్ తెలంగాణలో మెయిన్‌గా మనకి హైదరాబాద్, రంగారెడ్డి అండ్ వరంగల్. సో, ఈ ప్లేస్‌లో మీరు ఎగ్జామ్ అయితే వెళ్లి రాయాలి గైస్. మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు అప్లికేషన్ ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు పేమెంట్ చేశాక మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో, ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలో డైరెక్ట్‌గా మీ డిస్క్రిప్షన్‌లో ఒక పీడీఎఫ్ లింక్ అయితే ఇస్తాను. సో, మీరు ఇవన్నీ మీరు చదువుకొని మీకు అప్లికేషన్ లింక్ కూడా ఇస్తున్నట్టుగా మీరు ఆన్‌లైన్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే రూ. 250 చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ ఓబీసీ గాని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి రూ. 1000 చార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ అనేది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి గైస్. అసలు లేట్ చేయకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అందుకు రిప్లై అయితే ఇస్తాను నేను. ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫోటోషాప్ కోర్స్‌లో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రో లెవెల్ వరకు నేర్పిస్తాను. అసలు ఫోటోషాప్ ఎందుకు నేర్చుకుందామంటే మీరు ఒక ఫ్రీలాన్సర్‌గా, గ్రాఫిక్ డిజైనర్‌గా ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేయొచ్చు గైస్. ఇంక మీకు ఫోటోషాప్ మీకు కాస్ట్ వచ్చేసి మీకు రూ. 1000 చార్జ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి అయితే మెసేజ్ చేయండి.